న్యూస్. జనగామ జిల్లా ఎర్రగొండ తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. వేదిక వద్దకు మంత్రి పొంగులేటి రాకముందే రచ్చ నెలకొంది. విషయం తెలియడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎర్రకుంట తండాకు చేరుకున్నారు. రెటిక ఎర్రకుంట తండా వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సద్దు అడిగిందా? గంట సేపటి నుంచి కూడా అటు జనగామలోని ఎర్రగుంట తండా వద్ద సంక్షేమ పథకాల అమలు సంబంధించి లబ్ధిదారులకు పత్రాలు అందించాల్సి ఉండగా ప్రధానంగా ఉదయం నుంచి అటు మంత్రుల రాకను విభేదిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో గొడవకు దిగేటువంటి అవకాశం ఉందంటూ పోలీసులు ముందస్తుగా కొంతమందిని అదుపులోకి తీసుకుని అవధులు చేశారు. అయితే దీన్ని నిరసిస్తూ కార్యక్రమం వద్దకు వచ్చినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి తన అనుచర గణంతో అక్కడున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులతోని కాంగ్రెస్ నాయకులతోని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమం లోపల రెండు బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా తీవ్ర తోపులాట, వాగ్వేదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా పల్లా ససే మీద అంటూ అక్కడనే ఆ గొడవ పెద్దది పెరుగుతున్న నేపథ్యం లోపల పల్లా నక్కంచి వెళ్లిపోవాలంటూ కూడా కోరారు. సో ఇదే క్రమంలో బీఆర్ఎస్ అనుచరులు తీవ్రంగా రెచ్చిపోయి ఆ ప్రోగ్రాం జరగనివ్వమంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నందుకు కూడా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. పల్లా రాజేశ్వరరెడ్డి కావాలని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటంటూ కూడా అక్కడ తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి అంతలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కోడిగుడ్లతో పల్లా రాజేశ్వరరెడ్డిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డికి తీవ్రంగా హెచ్చరించడంతో నేను వెళ్ళిపోతానంటూ చెప్పారు. అయితే ఆ గొడవ జరుగుతున్నా కూడా తన అనుచరులను కూడా అక్కడి నుంచి పంపించి వేయకుండా పల్లా సైలెంట్ గా ఉండడం వెనుక కావాలని కుట్రపూరితంగా ప్రోగ్రాం జరగకుండా చూడాలనే ఉద్దేశంలో పల్లా ఉన్నారని భావించిన పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పడంతో తన వాహనంలో వెళ్తాను రావాలంటూ చెప్పడంతో పల్లా వాహనంలోనే పోలీసులు కూడా తను తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో ఇక ఇబ్బందులు కలిగించేటువంటి ఆ కుట్ర ఉన్న నేపథ్యంలో కూడా మంత్రులు ఆ సమావేశానికి రానని చెప్పడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యం లోపల కూడా లబ్ధిదారులకు అక్కడ సంక్షేమ పథకాల పంపిణీ అయితే జరుగుతుంది. మొత్తానికి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నా కూడా అటు తమ నియోజకవర్గ ప్రజలకు, తమ ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుంటే కనీసం దాన్ని ఏమి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ తీసుకెళ్లి వాళ్లకు ఆ పథకాల ప్రొసీడింగ్స్ అందించాల్సింది పోయి ప్రోగ్రామ్ జరగకుండా ఇట్లా చేయడము, కుట్రపూరితమైనట్టుగా వ్యవహరించడం మంచిది కాదంటూ కూడా పూర్తిగా జనగామ నియోజకవర్గం చర్చ అయితే సాగుతుంది. ప్రియా, రైట్ వేణు, అయితే మంత్రి రాకముందే అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది కదా, ప్రస్తుతం మంత్రి అక్కడ చేరుకున్నారు, పొంగులేటి అక్కడికి వచ్చారా? అంటే ఇట్లాంటి ఘటన వాస్తవానికి మంత్రి మరొక అర్ధ గంట లోపల అక్కడికి చేరుకొని అటు లబ్ధిదారులకు సెలెక్టెడ్ చేసినటువంటి కొంతమందికి ఇప్పుడు 4 పథకాలకు సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వాల్సి ఉండేది. కానీ ముందుగా మంత్రి రాకనే అడ్డుకుంటామంటూ ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు, పల్లాకు సంబంధించిన అనుచరులు అక్కడ స్లోగన్ చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మంత్రులకు సమాచారం అందించారు. మంత్రులు వచ్చిన తర్వాత ఇట్లాంటి గొడవలు జరిగితే పూర్తిగా తమ టైం వేస్ట్ తో పాటుగా కూడా కార్యక్రమం కూడా సజావుగా జరిగే అవకాశం ఉండదు కాబట్టి లబ్ధిదారుల మంచిని దృష్టిలో ఉంచుకొని మంత్రులను కూడా ఆ కార్యక్రమం వద్దంటూ కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్పడంతో మంత్రి పొంగులేటి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే ఆ లబ్ధిదారులకు అనుకున్న ప్రకారము ఆ ప్రొసీడింగ్స్ అందించాలి కాబట్టి స్పెషల్ ఆఫీసర్లే ఆ లబ్ధిదారులందరికీ ఆ ప్రొసీడింగ్స్ అందించమంటూ మంత్రి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లే ఆ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తున్నారు. సో మంత్రి పొంగులేటి కూడా మరో కార్యక్రమానికి ప్రస్తుతం బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో అంటే మంత్రిని అడ్డుకుంటే ఈ యొక్క లబ్ధిదారులకు పంపిణీ కూడా ఆగుతుంది అన్నటువంటి కోణం లోపల పల్లా గొడవ చేశాడు. కానీ తన పథకం పారకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్ అందించాలని చెప్పడంతో ప్రస్తుతం లబ్ధిదారులందరూ కూడా ప్రస్తుతానికి అక్కడ ఈ యొక్క సంబంధించిన 4 పథకాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా పంపిణీ జరుగుతుంది. సో ఏదేమైనా కూడా మొత్తంగా మంత్రి వచ్చినా రాకున్నా కూడా ప్రోగ్రామ్ లబ్ధిదారులందరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ ఇట్లాంటి ఘటన వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయడం, తాము ఓటేసిన వ్యక్తులకే
పథకాలు అందకుండా చేసే కుట్ర చేయడం అని కూడా ప్రస్తుతం పూర్తిగా చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి పల్లాను కూడా మరో గంట సేపు కూడా పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకుంటామని చెప్తున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు కావాలని గొడవలు చేసి కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తాము, గొడవ చేసిన వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా, రైట్ వేణు, అయితే లబ్ధిదారులకు ఇలా అభివృద్ధి పథకాలు అందకుండా అడ్డుకోవడం ఒక విషయం అయితే, అసలు ఏ రీజన్ తో అక్కడ రచ్చ మొదలైంది, ఏ కారణం చేత అక్కడ గొడవ స్టార్ట్ అయింది? అంటే ప్రధానంగా ఉదయం నుంచి కూడా అటు అధికారులు గ్రామానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు గ్రామ సభల లోపల లబ్ధిదారులు లిస్టు పెట్టారు. దానిలో కొంతమందికి సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందిస్తామంటూ కూడా అధికారులు ఆ లబ్ధిదారులకు సమాచారం అందించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హోదా లోపల పల్లా రాజేశ్వర రెడ్డి హాజరు కావాల్సి ఉండగా తనకు అధికారులు సమాచారం ఇస్తే నేను రానంటూ కూడా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే నిజానికి పల్లా రాజేశ్వర రెడ్డి తను పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కార్యక్రమానికి హాజరు కాలేకపోతే తమకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళమని చెప్పాల్సి ఉండేది. కానీ తన అనుచర గణాన్ని కూడా అటు ఆ మీటింగ్ వెళ్లి అక్కడ గొడవ చేయాలని చెప్పడంతోనే ఈ సమాచారం అక్కడటువంటి ఎస్బీకి సంబంధించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సో దీంతో కావాలని గొడవ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం తెలుసుకున్న తర్వాత ఎవరెవరైతే పల్లాకు అత్యంత దగ్గర అనుచరులు ఉన్నారో, ఎవరైతే ఇట్లాంటి గొడవలకు పాల్పడతారని భావిస్తున్నారో వాళ్ళందరినీ ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత వాస్తవానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కారణాలు తెలుసుకోవాల్సింది పోయి పల్లా డైరెక్ట్ గా మీటింగ్ ప్రదేశానికి వచ్చి పోలీసులకు అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు వాగ్వాదం దిగారు. సో అంటే వాళ్ళు కూడా ఆ స్టేషన్ లోకి వెళ్లి కనుక్కోండి, దానికి సంబంధించి విషయాలన్నీ చెప్తామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రోగ్రామ్ జరిగే ప్రదేశానికే పల్లా రావడం, మరి ఇంతమందిని తన అనుచరులను అక్కడికే వెంట వేసుకొని వచ్చి అక్కడనే గొడవ చేసే ప్రయత్నం చేశారు. సో అంటే ఎందుకు తన అనుచరులను అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు అనే అంశంపైనే ప్రధానంగా పల్లా ఫోకస్ పెట్టాడు. కానీ దానికి సంబంధించి ప్రోగ్రామ్ వద్దకు ఎందుకు వచ్చాడనేది కూడా ఇక్కడ కొంత సందేహాస్పదం. ఎందుకంటే ప్రోగ్రామ్ డ్యామేజ్ చేయాలి, ప్రోగ్రామ్ అడ్డుకోవాలనేటువంటి కుట్రతోనే ఆ పల్లా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా తను పోలీసులు అనవసరంగా అరెస్ట్ చేశారని భావిస్తే తను డిఎస్పీ కానీ ఏఎస్పీ కార్యాలయానికి వెళ్ళి తను మాట్లాడాల్సి ఉండేది. కానీ ప్రోగ్రాం వద్దకే వెళ్ళి అక్కడ గొడవ సృష్టించే ప్రయత్నం చేయడంతో పల్లా కూడా కుట్రపూరితంగానే గవర్నమెంట్ ప్రోగ్రాం అడ్డుకునే ప్రయత్నం చేసిన చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా పల్లాకు తీరుతో పూర్తిగా అక్కడ ఆగ్రహంతో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది అనుచరులు కూడా ఈ కోడిగుళ్ళ దాడి చేయడంతో సరైన సమాధానం చెప్పామంటూ కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు పల్లాపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రియా, ప్రభుత్వం 12 సంవత్సరాలు ఎమ్మెల్సీ ముఖం చూపించిన మాకు 12 సంవత్సరాలు రోడ్ నెంబర్ పోదప్ప